అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వివరాలు చూద్దాం. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తా, ఇప్పుడు అదే చేస్తున్నా. సవాళ్లను స్వీకరించి ఒక్క ఇటుక పేర్చి ముందుకెళ్తున్నాం. రాత్రికి రాత్రే ఏదీ సాధ్యం కాదు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు తవ్వే కొద్దీ వస్తున్నాయి. ఇలా 1, 2 కాదు, కూటమి ప్రభుత్వం 150 రోజుల్లో చేపట్టిన వివిధ అంశాలపై అసెంబ్లీ వేదికగా స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మునుపెన్నడూ చూడని విధంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 150 రోజుల్లో చేపట్టిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఏపీ రాజకీయాల్లో తనకంటూ సుదీర్ఘ ప్రస్థానం ఉందని చెప్పిన ఆయన పోరాటాలు కొత్త కాదన్నారు. గత ప్రభుత్వ పాలనలో తనను ఎన్నో అవమానాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేంద్రంలో పలుమార్లు కీలక పాత్ర పోషించామని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్రాభివృద్ధే తన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. కడాన నా మీద క్లేమోర్ మైన్స్ 24 బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణభిక్ష పెట్టాడు, పునర్జన్మ కల్పించారు. 4 సంవత్సరాలు ఇక్కడున్నప్పుడే నా మీద చాలా దారుణంగా కుటుంబ సభ్యుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే నా జీవితంలో ప్రాణానికి కూడా భయపడలేదు. కానీ ఆ సమయంలో ఒక బాధ ఆవేదన కలిగింది. అలాంటి వేధింపులు కూడా గురయ్యాను. కడకు జైలు కూడా పంపించే పరిస్థితి వచ్చారు. కానీ అధ్యక్ష, నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయను. అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తా. ఇలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడంతా కూడా ఇంకా మనోధైర్యాన్ని పెంచుకొని ఇంకా నేను ఏం చేయగలుగుతాను, ఏం చేస్తే ప్రజల రుణం తీర్చుకోగలుగుతాను ఆలోచించి ముందుకు పోతూ వచ్చాను. వైసీపీ సర్కార్ చేసిన అప్పులు తప్పులు కూటమి ప్రభుత్వానికి సవాల్గా మారాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 21 మంది ఎంపీలతో ఢిల్లీలో పరపతి పెరిగిందన్నారు. ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకెళ్తున్నామని చెప్పిన ఆయన రాత్రికి రాత్రే ఏదీ సాధ్యం కాదన్నారు. అంకిత భావంతో పనిచేస్తూ ముందుకెళ్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించిన పేదల పింఛను 4,000 రూపాయలు పెంచడం దేశంలోని మొట్టమొదటిసారి ఒకరిద్దరు అధ్యక్ష 64 లక్షల మందికి ఇస్తున్నాం. 64 లక్షల మందికి పేదల భరోసా కింద మొదటి తారీఖును అందజేసి వాళ్ళని ఆదుకుంటున్నాం. ఈరోజు మనం ఇచ్చేది 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు చూస్తే అధ్యక్ష, మనం 4,000 ఇస్తే హర్యానా 2,500, ఆ తర్వాత మూడోది మనం చూసి తెలంగాణ 2,016, కర్ణాటక 64,000కు 600, 65 సంవత్సరాలు పైబడితే 1,200. సంక్షేమం అనేది టీడీపీ ప్రభుత్వంతోనే మొదలైందన్నారు చంద్రబాబు. 2 రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీనని గుర్తుకు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో లబ్ధిదారులకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రేషన్ కార్డు, ఆధార్ ఉంటే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు సీఎం చంద్రబాబు. ఆడబిడ్డలకు దీపం 2 మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు. ఒకే ఆమె ఇచ్చాం. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఇచ్చారంటారు. క్యాష్గా చేతికి ఇవ్వడానికి గ్యాస్ తీసుకుపోవాలంటే సిలిండర్ కావాలి. ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తుంది. మేము ఏదైతే చెప్పామో చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు 42,40,000 మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం. వాళ్ళకందరికి ఇస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష, దీనివల్ల ఒకటే కండిషన్, సింపుల్ కండిషన్, ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి. రెండోది ఆధార్ ఉండాలి.
ఈ రెండు ఉంటే అందరూ ఎలిజిబుల్. గత వైసీపీ సర్కార్ శాంతి భద్రతల్ని గాలి కుదిలేసిందన్నారు ఏపీ సీఎం. రాజకీయ నాయకులను నిర్వీర్యం చెయ్యాలనే ప్రయత్నం చేశారన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రి. ఈ పడం సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం వదిలిపెట్టం. గత ఇక మీదట మాత్రం ఏదైతే నేను ఒకటే చెప్తున్నా, నా జీవితంలో నేను ఎక్కడా రాజీ పడను. తీవ్రవాదులపైన పోరాడాను. నా ప్రాణానికి ముప్పు వచ్చినా భయపడలేదు. మత విద్వేషాల్ని కంట్రోల్ చేశాను. ముఠా నాయకుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేశాం. ఈరోజు రౌడీలు అనేవాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా అక్కడక్కడ ఉన్నారు. కొంతమంది బ్లేడ్ బ్యాచ్ అవి కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా చెప్తున్నా ఈ సభ ద్వారా, బ్లేడ్ బ్యాచ్ జాగ్రత్తగా ఉండండి, చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపడతామన్నారు ఏపీ ముఖ్యమంత్రి. పిల్లలకు సైతం ఈ విషయంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా భూ కబ్జాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.